అందుకే నేను ఆలోచించాను, తల్లికి వందనం, వందనం అభివందనం. తల్లికి వందనం కింద సంవత్సరానికి ప్రతి ఒక్క బిడ్డకి 15,000 రూపాయలు ఇచ్చే బాధ్యత నాది. ఒకరి నిబంధన లేదు. ఇద్దరుంటే ఇద్దరికి ఇస్తా, ముగ్గురుంటే ముగ్గురికి ఇస్తా, నలుగురుంటే నలుగురికి ఇస్తా. మళ్ళీ చెప్తున్నాను చూడండి, రాసి పెట్టుకోండి. మళ్ళీ 15,000, 15,000, 15,000, 15,000, 15,000, 15,000, 15,000, మీకు 18,000, మీకు 18,000, మీకు 18,000, మీకు 18,000 కట్ చేస్తే రాబోయే సంవత్సరం ఏం చేయబోతున్నాం, రోడ్ మ్యాప్ వేద్దాం. వచ్చే సంవత్సరం నుంచి అమలు చేద్దాం. ఏమైందిరా? డబ్బులు లేవు, అప్పు ఇచ్చేవాళ్ళు కూడా కనపడడం లేదు. ఇది కొంచెం కష్టమైన పనే.